హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీకు ఒక మంచి టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. దీన్ని మీరు ఎలా తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలో చాలా లెస్ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రెసిపీ నేమ్ వచ్చేసి ఆల్రెడీ మీరు thumbnail-లో చూసారు కదా. సో ఇన్స్టెంట్ రవ్వ పునుగులు. ఈ పునుగులు ప్రిపేర్ చేయడానికి నేను 1 full cup ఆఫ్ బొంబాయి రవ్వ, సూజీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 1 cup ఆఫ్ బొంబాయి రవ్వకి 1/2 cup ఆఫ్ పెరుగు తీసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్ ఇలా చిన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 1 inch సైజ్ జింజర్ని ఇలా రఫ్గా చాప్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, 1 tablespoon ఆఫ్ జీలకర్ర, ఒక 1/2 teaspoon ఆఫ్ బేకింగ్ సోడా. ఇవి కాకుండా నాకు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది అవసరం అవుతాయి. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఈ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీస్ని మీరు మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్లో అయినా చేసుకోవచ్చు, ఆరల్స్ రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా అయినా దంచుకోవచ్చు, ఆరల్స్ నేను చూపించినట్టు పీసెస్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నేను చూపించినటువంటి బొంబాయి రవ్వ, కర్డ్ 2 కూడా వేసుకున్నానండి. పెరుగు అనేది మీకు కొంచెం గట్టిగానే ఉండాలి, బాగా పలుచగా ఉండే పెరుగు తీసుకోవద్దు. ఆ 2 వేసిన తర్వాత బేకింగ్ సోడా అనేది వేసేసి నేను ఒకసారి, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా మిక్స్ చేయడానికంటే ముందు ఏం చేయాలంటే ఒకసారి ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ మొత్తాన్ని తీసుకున్నాను. ఆనియన్స్ మొత్తాన్ని తీసుకుని ఏం చేశానంటే దానిలోకి బాగా మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ని మీరు పిండుతూ మిక్స్ చేయండి. సో దానివల్ల మీకు ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది రిలీజ్ అయ్యి పెరుగులో ఉన్న మాయిశ్చర్, ఆనియన్స్ నుంచి రిలీజ్ అయ్యే మాయిశ్చర్ రెండిటి వల్ల రవ్వ అనేది మనకి మిక్స్ అవటానికి హెల్ప్ అవుతుంది. దాన్ని బట్టి తర్వాత మీరు లేటర్ వాటర్ యాడ్ చేయొచ్చు. సో తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, అలాగే అల్లం పీసెస్, అలాగే జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ నేను 1 after 1 యాడ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ యాడ్ చేసేసి వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి. ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది బాగా పల్చగా అయిపోతే మనకి పునుగులు వేయటం కుదరదు. అలా అని బాగా థిక్గా ఉంటే పునుగులు అనేది గట్టిగా వచ్చేస్తాయి. సో కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అందుకని మీకు వాటర్ యాడ్ చేయడానికి బిఫోరే నేను మిమ్మల్ని ఆనియన్స్ని బాగా పిండుతూ మీరు చేయాలి అని చెప్పాను. ఎందుకంటే మనం ఆనియన్స్ని డైరెక్ట్గా వేసి ఊరికే మిక్స్ చేసి వదిలేసాం అనుకోండి, అందులో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ వల్ల మనకి పిండి అనేది తర్వాత లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుని చూపిస్తున్నట్టు ఈ వీడియో క్లిప్లో వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ పెట్టండి. ఈ పిండి మనకి ఎలా రావాలంటే బోండాల పిండి ఉంటుంది చూసారా, సేమ్ అదే కన్సిస్టెన్సీలో రావాలి. మనం దోసల పిండితో వేసుకునే పునుగులు, ఆరల్స్ ఇడ్లీ పిండితో వేసుకునే పునుగులు సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తే బ్యాటర్ అనేది మనకి పునుగులు అనేవి కరెక్ట్గా వచ్చి రెసిపీ అనేది పాడవకుండా ఉంటుంది. సో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి, వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీ ప్రిపరేషన్లో. ఎందుకంటే ఈ పిండిని మనం ఎటువంటి ఫర్మెంటేషన్ అంటే ఎట్లాంటి పులియబెట్టడం లాంటి ప్రాసెసెస్ ఏమీ చేయట్లేదు. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఒక 15 minutes, జస్ట్ 10 to 15 minutes, ఆరల్స్ మీరు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా హీట్ అయ్యేంత వరకు మాత్రమే పక్కన పెట్టుకుంటున్నారు. అందుకని పిండి అనేది చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేయాలి. మోరోవర్ ఇక్కడ మనం యూజ్ చేసింది బొంబాయి రవ్వ కదండి. సో బొంబాయి రవ్వకి ఏంటంటే తొందరగా అది వాటర్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది. సో ఒక 15 minutes పాటు దాన్ని పక్కన ఉంచేసాను, రెస్టింగ్ టైం అనేది ఇచ్చేసాను. సో 15 minutes తర్వాత చూస్తే మీకు రవ్వ అనేది ఈ పెరుగు వాటర్ మొత్తాన్ని బాగా అబ్జార్బ్ చేసేసుకుంది. ఇప్పుడు అవసరాన్ని బట్టి 1/2 tablespoon నుంచి 1 tablespoon వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చాలా తక్కువ వాటర్ అవసరం పడుతుందండి. సో యాడ్ చేసుకుని ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఇలా మనకి చేత్తో ఒక ఉండలాగా వేసేలాగా వచ్చే కన్సిస్టెన్సీలోకి మీరు ఉంచుకోవాలి. మీన్వైల్ ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాను. సో ఆయిల్ అనేది ఇక్కడ నాకు బాగా హీట్ అయిన తర్వాత నేను ఫ్లేమ్ని సిమ్కి టర్న్ చేసేసుకున్నాను. టర్న్ చేసుకుని ఈ పిండిలో ఉంచి కొంచెం కొంచెం తీసుకుని బాల్స్ లాగా నేను జెంటిల్గా డ్రాప్ చేస్తున్నాను. మీరు తక్కువ హైట్ నుంచే డ్రాప్ చేయండి, ఎందుకంటే ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదా. మీరు హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఆయిల్ అనేది మళ్ళీ మీ మీద స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ తక్కువ హైట్ నుంచి మీరు డ్రాప్ చేయండి. సో డ్రాప్ చేసి ఇమీడియట్గా మీరు గరిట అనేది పెట్టొద్దు, ఎందుకంటే రవ్వలో మనం పెరుగు యూజ్ చేసాం కదా. మీరు గరిట పెట్టడం వల్ల కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా పెట్టొద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక 1 to 2 minutes అలా దానిలో వదిలేసేయండి. సో అవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ టర్న్ అవటం స్టార్ట్ అయ్యింది అని అనుకున్నప్పుడు
ముందే మీరు ఒక ప్లేట్లోకి పేపర్ నాప్కిన్ అనేది తీసేసుకుని పెట్టుకోండి. సో ఈ పునుగుల్ని దానిలోకి డిష్ అవుట్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకసారి ఆయిల్ టెంపరేచర్ అనేది చూసుకోండి, అది కరెక్ట్ హీట్ ఉంటేనే మనకి పునుగులు అనేవి యూనిఫామ్గా కుక్ అయితే, మనకి లో హీట్ ఉంటే పునుగులు ఆయిల్ తీసేస్తాయని గుర్తుపెట్టుకోండి. సో ఫ్లేమ్ ఆయిల్ని ఇలా పైకి ఇలా పునుగుల మీద తడుతూ ఉంటే సో అది జెంటిల్గా అన్ని సైడ్స్ యూనిఫామ్గా పునుగులు అనేవి మనకి బాగా కుక్ అవుతాయి. సో కుక్ అయ్యి అన్ని సైడ్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి మీరు తీసేసుకోండి. ఇన్ కేస్ మీకు ఆయిల్ హీట్ అనేది తగ్గినట్టు అనిపిస్తే మీరు ఫ్లేమ్ని మీడియం టు హై ఆర్ఎల్స్ హైలోకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ పునుగులు వేసేటప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని సిమ్లోకే పెట్టుకుని సిమ్లో కొంచెం ఒక 1 minute కుక్ అయింది అని అనుకున్న తర్వాత మీరు అదర్ సైడ్కి ఫ్లిప్ చేసేటప్పుడు మీడియం టు హై అడ్జస్ట్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో ఉండగానే మీరు పునుగులు అనేవి వేసేసినట్లయితే మీకు పైన కలర్ అనేది వచ్చేస్తుంది, లోపల పిండి అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో ఈ టిప్స్ పాటిస్తూ ఈ రెసిపీని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ ఆరల్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది మీరు కోకోనట్ చట్నీ ఆరల్స్ పీనట్ చట్నీ ఆరల్స్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. నార్మల్ మనం మినప్పిండితో వేసే పునుగులకి ఏ మాత్రం తీసిపోదండి. సో డూ ట్రై దిస్ రెసిపీ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్ సెక్షన్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ like this video and please share this video to your friends and family members. సో ఒక పునుగు నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపించాను కదా, చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. సో నేనైతే టొమాటో కెచప్తో సర్వ్ చేసేసుకున్నానండి. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్